ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడిగా గొలిమి రామకృష్ణ అమరావతిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన కార్యవర్గం ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు. आयुरारोग्य ऐश्वर्य अभिवृद्धि स्वामी देवता प्रसादेन अवधरणता चेतुलो नीडु कलशाधनङ्करिष्ये कलशे गन्धपुष्पाक्षतैरभ्यर्च्य कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रस्रमाश्रितः मूले तत्र स्थितो सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते ध्यायामि समेत लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामिने नमः कनकदुर्गाम्बा परदेवतायै नमः ध्यायामि देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मृता वरन्दसिंहासनं समर्पयामि देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मृता दीनार्तपरित्राणपरायणे यणि नमोऽस्तुते महालक्ष्मी नमः अर्घ्यं समर्पयामि मुखे शुद्ध स्नानान्ते शुद्धाचमनीयं समर्पयामि महालक्ष्म्यै नमः वस्त्राणि सौभाग्यवर्धनं दिव्यं ददामि हरिवल्लभे इति हरिद्रं समर्पयामि ओं शोभनं दिव्यं सर्वदा मङ्गलं समर्पयामि स्वैः अक्षतैश्च पूजयामि महालक्ष्मी नमः ओम जय नमः ओम सुरभ्यै नमः ओम परमात्मिकायै नमः ओम वाच्यै नमः ओम हिमालयायै नमः ओम चाण्डायै కొబ్బరికాయలు ఉన్నాయి ఇక్కడ పట్టడానికి రాయి గాని నిలిచిపోయి नमः ओम वसुधायै नमः ओम वसुधारिण्यै नमः ओम कमलायै नमः ओम कान्तायै नमः ओम कामाक्ष्यै नमः ओम क्षीरोदभवायै नमः ओम लोकमात्रे नमः ओम पद्मोद्भवायै नमः ओम पद्ममुख्यै ओम रमायै नमः ओम देव्यै नमः ओम पद्मिन्यै नमः ओम पद्मगन्धिन्यै नमः ओम पुण्यगन्धायै नमः ओम सुकोम ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ओम त्रिकालज्ञानसम्पन्नायै नमः ओम भुवनेश्वर्यै नमः श्रीनिवासाय मंगलम शुद्धाचमनीयं समर्पयामि मंगलमाला वेंकटरमण गोविंदा गोविंदा శ్రేణులను కూడా అవన్నీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఉద్యోగులందరినీ సమన్వయం చేసుకొని మేము కూడా మా వంతు సహకారం కొత్తపాటికి అందిస్తాం. రాబోయే రోజుల్లో మన సమస్యలన్నీ పరిష్కరించుకునేలాగా కొత్త కమిటీ పనిచేస్తుందని ఆశిస్తూ వాళ్ళకి ఈరోజు బాధ్యతలు అప్పగిస్తున్నాం. కొత్త కమిటీకి అందరి తరఫున కంగ్రాట్స్ చెప్తూ వాళ్ళు మీరందరికీ సరే చూడండి जनरल सेक्रेटरी
అందరికీ నమస్కారం. మేడం అఖండ మెజారిటీతో గెలిపించి మరింత బాధ్యతలు కష్టపడి పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. తప్పకుండా సచివాలయ ఉద్యోగుల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా సచివాలయ సంఘం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కటి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి త్వరితగతిన పరిష్కారం చేయడానికి అందరం కృషి చేస్తాము. ఎలక్షన్స్ అయిపోయినాయి. అందరూ ఎలక్షన్స్లో పోరాటం అనేది జరిగే ఇష్యూసే. కానీ ఇంక నుంచి ఈ సమస్యలందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలంటే మీ అందరి సహకారం అవసరం, మీ సలహాలు సూచనలు కూడా అవసరం. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ కొత్త సంవత్సరంలో మనకి ఎన్ని ఇష్యూస్ అయితే సాల్వ్ చేసుకోగలిగితే అని చేసుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాను. అందరికీ మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరూ కలిసిమెలిసి మన అందరం ఇలానే పనిచేసి త్వరితగతిన సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మీ అందరూ కలిసి రావాలని, మమ్మల్ని ముందు నడిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. పాతబాడి నుంచి అవుట్గోయింగ్ బాడీ నుంచి ఎన్నో ఆశయాలతో మనందరం కలిసి కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఆశల్ని ఒమ్ము చేయకుండా అందరికీ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ త్వరితగతిన సాల్వ్ అయ్యేలా చేస్తారని చెప్పేసి కొత్త బాడీ మీద నమ్మకాలు ఉన్నాయి ఉద్యోగులందరికీ. అందులో కొత్త బాడీలో వచ్చిన వాళ్ళంతా యంగ్స్టర్స్ కాబట్టి ఎంతో ఉత్సాహంతో ఎన్నో సమస్యలు ఉన్నా సరే ప్రభుత్వంతో చర్చలు జరిపి చేయగలుగుతారని మేము అందరం ఆశిస్తూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మొదటగా అందరికీ ఇక్కడికి వచ్చేసిన మన సెక్రటరీ ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇదే సమయంలో జనవరి 1 రోజు మేము కొత్త బాడీ ప్రమాణ స్వీకారం చేయడం చాలా హ్యాపీగా ఉంది. పాత బాడీ వాళ్ళు కూడా రావడం మనకి ఇది ఒక మంచి ఆనవాయితీ. ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా నేను లాస్ట్ టైం 3 years బ్యాక్ నేను వీళ్ళ బాడీకి అప్పు చెప్పాను, జనరల్ సెక్రటరీగా అప్పుడు ఉన్నాను నేను. ఇప్పుడు అదే వాళ్ళ నుంచి మేము మళ్ళీ తీసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మీ తీర్పు కూడా భలే ఇస్తున్నారు ఎంప్లాయీస్. ఎప్పుడు కూడా మిక్సింగ్ లాస్ట్ 3 ఎలక్షన్స్లో కూడా అందరిని ఒకే విధంగా ఎప్పుడు గెలిపించరు, అందరిని కలిసి పని చేసుకునే విధంగా తీర్పు ఇస్తారు. నేను జిఆర్డీకి వెళ్ళినప్పుడు ఇది నా పోస్ట్ విషయంలో చాలా టెన్షన్ పడ్డామన్నారు కౌంటింగ్ దగ్గర. నేను టెన్షన్ పెట్టలేదు, మీరే టెన్షన్ పెట్టారు మమ్మల్ని, ఓట్లేసింది మీరు కదా అని చెప్పాను నేను. అయినా కానీ హ్యాపీగా మేమందరం పవన్ కానీ రామకృష్ణ గారు మేమందరం ఇంతకుముందు కలిసి పనిచేసిన వాళ్ళమే. అందరం కూడా మీరు ఏ ఉద్దేశంతో అయితే మమ్మల్ని అందరినీ కలిసి పనిచేయమని గెలిపించారు అదే ఉద్దేశం ఎప్పుడు మనసులో పెట్టుకొని కష్టపడి పనిచేస్తాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఒక్కోసారి బతిలాడుకోవాలి, ఒక్కోసారి భయపెట్టాలి, ఒక్కోసారి ఒత్తిడి పెట్టాలి, అన్ని మార్గాల్లో మీ మనసులో ఏదుందో ఆ ఆకాంక్షలు మేము మాట్లాడుకొని కూర్చొని వాటి ప్రకారం అందరం కష్టపడి పనిచేసి మీకు మంచి పేరు చేస్తాం, మనకి రావాల్సిన ప్రయోజనాలని వచ్చే విధంగా కష్టపడి కలిసి పనిచేస్తామని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సార్ రామకృష్ణ గారు సార్ నువ్వు ఏది చెప్పినా మా ప్రెసిడెంట్ నువ్వు రిజైన్ చేసి శైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరమంతనన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః सर्वांगे सौम्यलक्ष्मी त्वयित विजयता
तनुवस्तनुवस्त्वन्दनुवो वर्धयस्व तनुवो वर्धयस्व तनुवस्तनुवो वर्धयस्व हजसन्त सन्त यजमानस्य कामा यजमानस्य कामाः कामा यजमानस्य शोभामानं महीयते धान्यं दीर्घमायुः श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनि